సంక్షేమ పథకాల విషయంలో నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది. పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాల దగా మోసం అంటున్నారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారు మీరు చేసిన మోసాలు. మీ నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేసినటువంటి ఒక 5-6 విషయాలు గుర్తు చేస్తా. మీకు ఏమైనా సిగ్గుందా? మళ్ళా ఈ రోజు వచ్చి మా ప్రభుత్వం మీద మా పాలన మీద మాట్లాడుతున్నాడు. ఇదే రకంగా పెన్షన్ గురించి, మా అవ్వకు తాతకు వికలాంగులకు పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 500 పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు ఎగరగొట్టి 3 సంవత్సరాలు 3 నామాలు పెట్టి పంగనామం పెట్టింది మీ జగన్మోహన్ రెడ్డి, మీ ప్రభుత్వం కాదా? మర్చిపోయినారా? అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకిచ్చి ఇంకొక బిడ్డ సంఖ్యలో ఉంటే ఆ బిడ్డకు నాకు సంబంధం లేదని చెప్పింది మీ జగన్మోహన్ రెడ్డి, మీ ప్రభుత్వం కాదా? అదే రకంగా పేదలకు పట్టాలు ఇస్తామని ఆ రోజు మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు పట్టాలిచ్చి 20 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని కొని ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇస్తామని చెప్పి ఇదే ఎమ్మెగనూరులో మా తండ్రి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పట్టాలలో 1.5 సెంటు 1 సెంటు చీల్చి ఇచ్చి మీరు ఈరోజు పెద్ద మాట నిలబెట్టుకోలేదు. మాట తప్పను మడమ తిప్పనని మీరు డ్రామా మాటలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మేము కట్టించిన ఇళ్లని ఒక్క రోజు కూడా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా కరోనా పేషెంట్లను పెట్టి సర్వనాశనం చేసి మీ రంగులు కొట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేసి ఈ రోజు ప్రజాధనం గురించి హామీల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గుగా ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు అదెంత బ్రదర్, సిపిఎస్ మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిన మీరు 5 ఏళ్లు నామం పెట్టింది మీరు కాదా? ఈ రోజు ఇక్కడ 2 సంవత్సరాలు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు, అదే రకంగా 4000, 6000, 15,000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ గానీ భోజనం గానీ ఆ కార్యక్రమాలు చేస్తూ మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఈ రోజు ప్రతి టీచర్కు యువతకు కల్పించి ముందుకు మేం పోతా ఉంటే సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఈ రోజు మీరు చేసిన పాపాలు మర్చిపోయినారనుకుంటున్నారు ప్రజలు. ఇష్టం వచ్చినట్టు భూములు కబ్జాలు చేసి 22A కింద పెట్టి ఒక పక్కన ఆ రోజు మా తండ్రి గారి కల అయినటువంటి ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ రైట్ కెనాల్ ని శాంక్షన్ చేసి 1982 కోట్లతో 3 మండలాలకు ఇక్కడ ఎమ్మెనూరు పట్టణానికి సాగునీరుకు ఉపయోగపడే జీవనాడి ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద నాకు పేరు వస్తుందని చెప్పి మా అధినాయకుడికి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసింది మీరు కాదా? మరి మీరు మాట్లాడతారు ఈరోజు రాయలసీమ నీళ్ల గురించి. వైఎస్ఆర్సీపీ 2 ఏళ్ల పాలనలో దగా చేశారట, మోసం దగా. ఎవరు వెన్నుపోటు పొరిచింది, ఎవరు మోసం చేసింది? మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి కనపడిన ప్రతి ఒక్కరి తలల మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి నిమిరి 9 సార్లు సిగ్గు లేకుండా కరెంటు ఛార్జీలు పెట్టి ఈ రోజు పర్యావరణ దినం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నారు పేదలందరూ కూడా నా పక్కనే. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం మీది. ఈ రోజు చెత్తను శుభ్రం చేస్తూ మేము కాలువలను పునరుద్ధరిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని మేము పోతా ఉంటే చెత్త మీద పన్నేసి పేదల దగ్గర ముక్కుపిండి వసూలు చేసిన చరిత్ర మీది. మీరు హామీలు పరిపాలన గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అసలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, సిగ్గుగా ఉంది. మీరు మాట్లాడే అర్హతే లేదు.